మేము సికింద్రాబాద్ నుంచి వెతుక్కుంటూ ఇంత దూరం ఈ ఆశ్రమం చూడ్డానికని చాలా ఆశతో వచ్చామండి. ఒక్కసారైనా విజిట్ చేయాలి అని చాలా కోరికగా ఉండేది. కానీ అనుకోకుండా మా వదిన గారు, మా అన్నయ్య భార్య, ఆవిడ బెంగుళూరులో ఉంటారండి. మా అన్నయ్య గారు కాలం చేసి 4 సంవత్సరాలు అయింది. ఈ సెప్టెంబర్ 4వ తారీఖు ఆయన ఆబ్దికం, 4వ ఆబ్దికం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్న దానికన్నా కూడా మంచి అనుభూతిని పొందామండి. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా వ్యవస్థాపకులు గారికి 2 చేతులెత్తి దండం పెట్టాలి. ఆయనకి అంత చిన్న వయసులో ముఖ్యంగా ఇంత మంచి ఆలోచన రావడం అనేది చూస్తుంటే ఇంకా మానవత్వం భూమి మీద ఉంది అనే అలాంటి నమ్మకం కలుగుతోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 600 మంది మెంటల్లీ రిటార్డ్ అండ్ ఆర్ఫెన్స్ని చూసామండి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళని చూస్తూ ఉంటే అసలు బాధేస్తుంది. ప్లస్ వాళ్ళని వీళ్ళు కాపాడుతూ వాళ్ళని పెంచుతున్నట్టు, పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతున్నట్టే చూస్తున్నారండి వీళ్ళు. దానికి మాత్రం నిజంగా మా జోహార్లు. మళ్ళీ రావాలి అనిపిస్తుంది ఇక్కడికి. మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ చాలా డెడికేషన్తో పనిచేస్తున్నారు. అది చూస్తేనే అర్థమవుతుంది మాకు. వీలున్నంత వరకు అందరూ ఒకసారి వచ్చి చూసి ఆనందించి తమకి తోచిన సహాయాన్ని అందిస్తే వీళ్ళందరికీ కూడా మనం కొంత చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.